వరుణుడు ఢిల్లీని వణికిస్తున్నాడు. దేశ రాజధాని నగరంలో అర్ధరాత్రి నుంచి కురిసిన వర్షం తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఢిల్లీ నుంచి రాకపోకలు సాగించే 100 విమానాలపై ఈ ఎఫెక్ట్ పడింది. భారీ వర్షం ధాటికి 25 విమానాలను దారి మళ్లించారు అధికారులు. మరోవైపు నగరంలో రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయింది. రోడ్లు కాలవలను తలపిస్తున్నాయి. వర్షపు నీటిలో రాకపోకలు సాగించేందుకు వాహనదారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలో రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. బలమైన గాలులు వీచాయి. మోతీబాగ్ ప్రాంతంలో గుండపోత వాన బీభత్సాన్ని సృష్టించింది. పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. అక్కడ రోడ్లపై వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది. ఇవాళ రేపు కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉండటంతో రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. 2 రోజుల పాటు ఢిల్లీకి వర్ష సూచన ఉండటం విమానాల రాకపోకలపై మరింత ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఇక తమిళనాడును కూడా భారీ వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి. తమిళనాడు వ్యాప్తంగా 13 జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఊటీకి 2 రోజుల పాటు రెడ్ అలర్ట్ ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో నీలగిరి, కోయంబత్తూరు జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ జారీ అయింది. ఈ 2 ప్రాంతాల్లో ముందస్తు చర్యలను చేపట్టారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను నీలగిరి, కోయంబత్తూరులకు పంపారు. మరోవైపు కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో కావేరీ నదికి వరద భారీగా చేరుతోంది. దీంతో నదీ పరివాహక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. మరోవైపు కేరళను ముందుగానే తాకాయి నైరుతి రుతుపవనాలు. దీంతో కేరళ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. కర్ణాటక, కేరళ, గోవాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు మరో 3 రోజుల్లో ఏపీలోకి ప్రవేశిస్తాయి. అలాగే జూన్ 1వ తేదీన తెలంగాణలోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి నైరుతి రుతుపవనాలు.